ఫ్రెండ్స్, సామాజిక నిర్మితి సమస్యలు, ప్రభుత్వ విధానాలు. సరైన వాక్యం. వలసకు అత్యంత ముఖ్య కారణాలు ఆర్థిక, రాజకీయ కారణాలు చెప్పవచ్చు. కింది వాటిలో సరైన గుర్తింపు. ఒక దేశ జనాభా ఆ దేశ సరిహద్దును దాటి మరొక దేశంలోకి వెళ్తే అంతర్జాతీయ వలస అంటారు. అల్ప విద్యావంతులు, నైపుణ్యం లేని వారు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారు. అమెరికా, యూకే, కెనడా వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. సరైన గుర్తించండి. దేశంలోని ఒక ప్రదేశం నుండి జిల్లా, డివిజన్, రాష్ట్ర మరొక ప్రదేశంలోకి దేశ సరిహద్దు లోపల జరిగే వలస. డేవిస్ ప్రకారం ప్రపంచంలో అతి తక్కువ అంతర్గత వలస జరిగే దేశం భారత్. ఈ మందగమనానికి కారణం కుటుంబ వ్యవస్థ, వ్యవసాయ సంస్కృతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. రాష్ట్రంలోని ఒక ప్రదేశంలోని జనాభా మరొక ప్రదేశానికి జరిగే వలస. తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి హైదరాబాద్కు వలస రావడం. ఒక సంవత్సర కాలంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలోకి వలస వచ్చిన వారిని, అక్కడి నుండి వలస వచ్చిన వారి యొక్క మొత్తం సంఖ్యను స్థూల వలస అంటారు. ఒక దేశాన్ని వదిలి ఇంకొక దేశానికి వలస వెళితే ఇమిగ్రేషన్ అంటారు. మహబూబ్ నగర్ కార్మికుల వలస, బీహార్, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ కార్మికులు ఢిల్లీకి, ముంబైకి వెళ్ళే వలసను బాహ్య వలస అంటారు. ఒక దేశ సరిహద్దు లోపల నిర్దిష్ట ప్రాంతంలో గమనం ఉన్నట్లయితే అంతర వలస అంటారు. జనాభా గ్రామాల నుండి చిన్న పట్టణాలకు, అక్కడి నుండి మహానగరాలకు వెళ్ళడాన్ని సోపాన వలస అంటారు. మానవ మూలధనం వలస తమ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళడం. శాస్త్రవేత్తలు, ఇంజనీర్స్. గమ్యస్థానం దేశం యొక్క వలస చట్టాలను ఉల్లంఘించి దేశ సరిహద్దు దాటి వెళ్తే చట్టవిరుద్ధమైన వలస అంటారు. వలస ప్రతిరోజు సంవత్సరానికి జరిగితే చక్రీయ వలస అంటారు. తాత్కాలికంగా గల ప్రదేశాన్ని మార్చినట్లయితే నిర్ణీత సమయము వలస అంటారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలు గల అంతరాలను బట్టి వలస చోటు చేసుకుంటుందని రావెన్ స్పిన్ వలస సూత్రాల్లో పేర్కొనబడింది. సామాజిక వర్గం, లింగం, వయస్సు, రాజకీయ అవరోధాలు, కుటుంబం అనేది వలస సూత్రాల్లో పేర్కొనబడింది. ఏబి అనే రెండు ప్రదేశాల మధ్య సంచరించే ప్రజల సంఖ్య అనేది ఏ యొక్క జనాభాకు బి యొక్క జనాభాతో భాగించినప్పుడు వచ్చే సంఖ్యతో సమానం అని న్యూటన్ సూత్రం తెలియజేస్తుంది. ఆధునిక పూర్వ సాంప్రదాయ సమాజం పరిమిత స్థాయిలో వలసలు, గ్రామీణ ప్రాంతాల మధ్య వలసలు తెలియజేయును. బెలిసిస్కి. స్వల్పకాలం నిరంతర రాకపోకలకు భిన్నంగా శాశ్వత దూర ప్రాంతాలకు వలస వెళ్ళడాన్ని క్లార్క్ వలస నిర్ణయమను భావన. వలస వచ్చిన మొత్తం జనాభా 61.9 లక్షలు. తెలంగాణలో జనాభా పట్టణ వలస 2011 ప్రకారం 38.88%. తెలంగాణలో 100% పట్టణ జనాభా గల జిల్లా హైదరాబాద్. రిజర్వ్ బ్యాంక్ యొక్క స్టేట్ ఫైనాన్సెస్ నివేదిక 2020 ప్రకారం విదేశాలలో పనిచేయు భారతీయుల వాటా 2019లో 3.6%గా 2020లో 3%కు తగ్గిపోయింది. బోగ్ అభిప్రాయంలో గ్రామాల్లో పుల్ కారకులు, నగరాల్లో పుష్ కారకాలు ఉంటాయి. పట్టణాలకు ప్రజలను ఆకర్షించే కారకాలు పుల్ కారకాలు. బీసీ మాత్రమే కరెక్ట్. గ్రామాల్లో ప్రకృతి విపత్తులు, వరదలు, కరువులు, భూకంపాలు, సునామీ పుష్ కారకాలు అంటారు. వర్తక, వాణిజ్యాలు, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఉపాధి అవకాశాలు ప్రతికారకాలు అంటారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటితో పాటు నల్లమలను రాజీవ్ నగర్ ప్రాజెక్టు చేయడంలో చెంచుల జీవితం అల్లోకల్లోలమై వలస మొదలైనది. పాలమూరు లేబర్పై రాసిన పుస్తకం పాలమూరు గోస. వలస బతుకు చిత్రాలు అనే పుస్తకాన్ని రాసింది గీతాంజలి. గల్ఫ్ వలసలు 1975 నుండి అధికమైనవి. గల్ఫ్ వలసలకు మరొక ప్రధాన సమస్య అమ్మాయిల అక్రమ రవాణా. వలసల్లో ప్రధానంగా పూర్వపు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుండి ఎక్కువ వ్యక్తుల వలస వెళ్ళినారు. భారత ఫ్యాక్టరీ చట్టం
ప్రకారం ఏ వయస్సు గల పిల్లలను బాలకార్మికులుగా పరిగణిస్తారు? 14. ఏ సంవత్సరంను అంతర్జాతీయ బాలల సంవత్సరంగా పిలుస్తారు? 1979. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? నవంబర్ 20. కరెక్టా కాదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో బాలల హక్కుల ప్రకటన జారీ చేసింది? 1992 డిసెంబర్ 11. ప్రపంచంలోని బాల కార్మిక సంఖ్యలో భారత స్థానం ఫస్ట్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో బాల కార్మికుల సంఖ్య 43.53%. మన దేశంలో బాల కార్మికులు ఎక్కువ గల రాజధాని ప్రాంతం ముంబై, శివకాశి. ప్రపంచంలో మొత్తం కార్మికులలో భారత్లో ఎంత భాగం ఉంది? 1/4. బాల కార్మిక వ్యవస్థ గల కారణాలు పేదరికం, ఆహార కొరత, నిరక్షరాస్యత. అంతర్జాతీయ కార్మిక సమావేశం 1983 బాల కార్మికులను ఎన్ని రకాలుగా విభజించారు? 5 రకాలు. పరిశ్రమలు బాల కార్మికులు: అగ్గిపెట్టెలు శివకాశి, గనులు క్వారీలు మేఘాలయ, చేపల పరిశ్రమ కన్యాకుమారి, బీడి పరిశ్రమ తెలంగాణ. బాల కార్మిక నిషేధ చట్టంలో భాగంగా 1987లో బాల కార్మిక వ్యవస్థపై జాతీయ విధానాన్ని తీసుకురావడమైంది. ఈ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు 9 హానికర పరిశ్రమల్లో పనిచేయరాదని పేర్కొంది. వాక్యం బి. మన దేశంలో బాలల హక్కులపై శాంతి సిన్హా కైలాస్ సత్యార్థి పోరాటం చేస్తున్నది. ప్రస్తుతం 12వ ప్రణాళిక కాలంలో మొత్తం 31 జిల్లాల్లో ఇది అమలవుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా పనిచేసే బాలలను పాఠశాలలో చేర్పించి అన్ని వసతులు కల్పిస్తారు. బాల కార్మిక మార్పిడి వ్యతిరేక ప్రాజెక్టు 2010లో భువనేశ్వర్లో ప్రారంభించారు. ఇది అంతర్జాతీయ సహకార ప్రాజెక్టు ILO సంకేతాలు. కులం, లింగం, మతంతో సంబంధం లేకుండా విద్యను అందించడం ప్రథమ లక్ష్యం. IPC 366A 18 సంవత్సరాల లోపు మైనర్ బాలికలను తరలించడం నిషేధం. IPC 372 వ్యభిచారం కోసం మైనర్ బాలికల అమ్మకం. IPC 361 అపహరణ. IPC 376 అత్యాచారానికి కఠిన శిక్ష. సరైన గుర్తించండి. వ్యభిచారం కోసం మైనర్ బాలికలను IPC 373 ప్రకారం నేరం. 21 సంవత్సరాలలోపు బాలికలను ఇది రాంగ్. అక్రమ రవాణా నివారణకు ప్రభుత్వం స్వాదార్ ప్రారంభించింది. గ్రామాల్లో పూర్ణశక్తి కేంద్రాలను ఏర్పాటు చేసి ఆడపిల్లల విక్రయం మరియు బాల్య వివాహాల గురించి ప్రచారం చేయడం కోసం పూర్ణశక్తి పథకాన్ని 2015లో తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకం పెన్షన్ను ఎవరికి అందిస్తున్నది? వితంతువులకు, బీడీ కార్మికులకు, కల్లుగీత కార్మికులకు, వృద్ధాప్యంలో ఉన్నవారికి. తెలంగాణ రాష్ట్ర ఆసరా పెన్షన్ పథకం సంబంధించి ప్రభుత్వం ఒంటరి మహిళలకు 2016 చెల్లించాల్సి నిర్ణయించింది. ప్రభుత్వం బీద కుటుంబపు వికలాంగులకు నెలకు 3016 చొప్పున చెల్లిస్తుంది. ఆసరా పెన్షన్ పథకం గురించి. ఈ పథకం 1/2014 అక్టోబర్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అమలు. వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అని కేటగిరీల వ్యక్తుల గురించి పథకం లబ్ధి పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పెన్షన్ పథకం పేరు ఆసరా.